సో ఓకే, ఇప్పుడు HTML 4th క్లాస్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ చేస్తున్నాను, 4th.html అని సేవ్ చేస్తాం. ఇక్కడ MS వర్డ్ చూద్దాం. ఫస్ట్ ఈ MS వర్డ్లో ఏంటంటే ఇక్కడ నిపుణ టెక్నాలజీస్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, సో ఇది ఒక హెడ్డింగ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు కూడా మనకి ఇక్కడ ఈ బాడీ సెక్షన్లో ఏంటంటే ఒక ఫస్ట్ మనకు ఒక హెడ్డింగ్ అనేది రావాలా, దట్ ఈస్ నిపుణ టెక్నాలజీస్ అనేది ఒక హెడ్డింగ్లో సో మనం రాస్తున్నాం. ఓకేనా, తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక పేరాగ్రాఫ్ కూడా రావాలి మనకు. అంటే ఈక్వల్ టు ర్యాండ్ అంటే మనకు పేరాగ్రాఫ్స్ వస్తాయి కదా, ఒక పేరాగ్రాఫ్ అనేది కూడా ఇక్కడ మనము తయారు చేయాలనుకున్నాం. ఈ పేరాగ్రాఫ్ని తీసుకొచ్చి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కాపీ చేస్తున్నాం. ఓకేనా, సో కాపీ చేసి ఏం చేసాము, పేస్ట్ చేసాం. ఎప్పుడైతే మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే బటన్ని ప్రెస్ చేస్తున్నామో ఇక్కడ సో మనం చూడండి Ctrl+O యూజ్ చేస్తున్నాం కదా, 4th one యూజ్ చేస్తాం. ఓకే, సో 4th one యూజ్ చేస్తే మనకి హెడ్డింగ్ వచ్చింది, పేరాగ్రాఫ్ అనేది వచ్చింది అంతే. బట్ వీటికి ఏమి మనం ఫాంట్ ట్యాగ్ అంటే కలర్, సో ఇవన్నీ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఓకే, సో మీకు నచ్చిన ఫాంట్ టైప్, సైజ్, కలర్ ఇవన్నీ పెట్టుకోవాలంటే మనం 3rd క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మీరు దాని గురించి నేర్చుకోవచ్చు అనమాట, అంటే 3rd ప్రోగ్రాంలో. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇందులో ఈ పేరాగ్రాఫ్ ట్యాగ్ అలా ఉంచితే ఇక్కడ నేను ఏం చేశాను, మా యొక్క పేర్లు రాసుకోవాలనే ఉద్దేశంతో అంజి అని రాశాను. ఓకే, చింటూ అని రాశాం, తర్వాత మిన్ని అని రాశాం. ఓకేనా, తర్వాత మనీ అని రాశాం. ఈ పేర్లు టైప్ చేసాం కానీ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. సేవ్ చేస్తే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి వీటిని. ఓకే, ఈ MS వర్డ్లో అయితే మనకేంటి నేరుగా ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం, అంజి, ఎంటర్ ప్రెస్ చేస్తే మనీ, చింటూ, ఇట్లా సపరేట్ లైన్ వస్తున్నాయి కదా. బట్ ఈ బ్రౌజర్లో మాత్రం నోట్ ప్యాడ్లోనేమో సపరేట్ లైన్లో ఉన్నాయి, కానీ బ్రౌజర్లో మాత్రం కంటిన్యూగా వచ్చేస్తూ ఉంది. సో అలా మనకు బ్రౌజర్లో కంటిన్యూగా రాకుండా ఇవి సపరేట్గా రావాలనుకుంటున్నప్పుడు అప్పుడు మనము ఇక్కడ ఒక ట్యాగ్ అనేది యూజ్ చేయాలండి. దాన్నే మనం ఏం ట్యాగ్ అంటామంటే బ్రేక్ ట్యాగ్ అంటాం. ఏం ట్యాగ్ అంటాము, బ్రేక్ ట్యాగ్, BR. దీనికి వాస్తవంగా ఎండింగ్ ట్యాగ్ అనేది లేదు. ఓకే, కొన్ని వాటికి ఎండింగ్ ట్యాగ్ ఉండదన్నమాట. కాబట్టి సో ఈ BR అంటే ఏమి, బ్రేక్ ట్యాగ్. ఈ బ్రేక్ ట్యాగ్ అనేది ఏ వర్డ్ చివరైతే ఉంచుతామో ఆ వర్డ్ మనం ఏం చేస్తుందంటే బ్రేక్ అవుతుంది. చూడండి, సేవ్ చేసాము, ఇక్కడ మనం రీఫ్రెష్ చేస్తే చూడండి అంజి అనేది బ్రేక్ అయిందా. తర్వాత ఇక్కడ చింటూ కూడా ఇక్కడ బ్రేక్ ట్యాగ్ వాడాం, BR. BR అని యూజ్ చేసాము, ఫైల్, సేవ్. చూడండి ఇక్కడ ఒక ఇది కూడా మనకు బ్రేక్ అయిపోయింది. ఇక మినీ అది ఇక్కడ బ్రేక్ వాడుతున్నాం, బ్రేక్ ట్యాగ్ వాడి. సో ఇప్పుడు మనం సేవ్ చేస్తే ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇచ్చి దీని తర్వాత నెక్స్ట్ ఏదైనా పేరు టైప్ చేయాల్సి వస్తే మరి ఇక్కడ ఈ చివరిలో కూడా మనం బ్రేక్ ఇచ్చుకోవాలి, లేకపోతే అవసరంలా. ఇప్పుడు చూడండి సపరేట్గా వచ్చేసిందా. అయితే ఇప్పుడు ఇదంతా కూడా మనకు సెంటర్లో ఉండాలి, కొంచెం సైజు ఉండాలా. అప్పుడు మనం ఏం చేయాలా, ఈ టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకున్నాం, అలైన్మెంట్ సెంటర్ ఉండాలా, ఫాంట్ సైజ్ ఉండాలి, ఫాంట్ టైప్ మారాలి. ఓకే, తర్వాత కలర్ రావాలనుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలా, ఇక్కడ సేమ్ ఇక్కడ ఎలాగైతే వచ్చిందో ఇక్కడ ఏం చేయాలంటే మరి ఆ పర్టికులర్ టెక్స్ట్ కూడా పేరాగ్రాఫ్లోనే రాసుకోవాలా. ఈ పేరాగ్రాఫ్ ట్యాగ్ మీరు ఇక్కడ ఎండ్ చేయండి. చూడండి, బట్ పేరాగ్రాఫ్ ట్యాగ్లో అయితే వచ్చింది, కానీ మనకు సెంటర్ ఇవన్నీ రావాలంటే ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, ఇక్కడ అలైన్మెంట్ ఇచ్చాము. మరి ఇక్కడ ఏం చేయాలా, అట్రిబ్యూట్ పేరాగ్రాఫ్ లోపలే అలైన్ ఈక్వల్ టు సెంటర్ అని ఇచ్చాం. సేవ్ చేస్తున్నాం ఒకసారి, ఇక్కడ సెంటర్కి వచ్చిందా చూడండి, రిఫ్రెష్ చేస్తే. మరి ఇక్కడ ఫాంట్ టైప్ కావాలంటే ఏం చేయాలి, అప్పుడు మళ్ళీ దీనికి సపరేట్గా ఇంకొక ట్యాగ్ రాసుకోవాలి, దాన్నే ఫాంట్ ట్యాగ్ అంటాం. ఆ ఫాంట్ ట్యాగ్ని మీరు సో ఇక్కడ క్లోజ్ చేసుకోవాలా. ఓకే, బట్ ఇక్కడ కలరు, సైజ్ అవన్నీ రావాలంటే అట్రిబ్యూట్స్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఫాంట్ ఫేస్ ఈక్వల్ టు బుక్ మ్యాన్, ఓల్డ్ స్టైల్, ఇవేంటో పేర్లు టైప్ చేస్తున్నాడు నాకు తెలియదు అనుకోదండి. MS వర్డ్లు ఇక్కడ ఉన్నాయి కదా, వీటి పేర్లు టైప్ చేస్తే ఆ స్టైల్లో వచ్చేస్తుంది అంతే. ఓకే,
సో మరి స్పేస్ కలర్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో రెడ్ అని ఇచ్చాము, సైజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో ఒక 4 ఇచ్చాము. క్లోజ్ చేయండి ట్యాగ్ని. క్లోజ్ చేయడం అనేది మీరు మర్చిపోకూడదు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తే రిఫ్రెష్ వచ్చిందా. బట్ సైజ్ ఇంకా ఒకవేళ మీరు మ్యాక్సిమం ఒక 6 ఇచ్చాము చూడండి, ఇక్కడ రిఫ్రెష్ చేస్తే సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, అట్లా ఒక పేరాగ్రాఫ్ ట్యాగ్లో సో మనము ఏదైనా బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ పేరాగ్రాఫ్లోని ఈ లైన్ని మనం బ్రేక్ చేయాలనుకుంటే ఇక్కడ బిఆర్ అని రాసుకున్నాం అనుకోండి, బ్రేక్ ట్యాగ్ చూడండి, ఇక్కడ ఆ లైన్ అక్కడ బ్రేక్ అయిపోయిందా, ఇక్కడ ఆర్ దగ్గర కదా మనం బ్రేక్ ఇచ్చాం, ఇక్కడ బ్రేక్ అయిందా. అట్లా మనం ఎక్కడ కావాలంటే అక్కడ బ్రేక్ ట్యాగ్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఓకే, సరే ఇప్పుడు ఈ టైటిల్ ఉంది, ఈ టైటిల్ మామూలుగా అండర్లైన్ కాకుండా ఒక లైన్ రావాలంటే ఇక్కడ ఎంఎస్ వర్డ్లో ఇన్సర్ట్ ట్యాబ్లో షేప్స్లోకి వెళ్ళి ఈ లైన్ తీసుకుంటాం. చూడండి, ఈ లైన్ నేను డ్రా చేస్తే ఒక లైన్ అనేది ఇలా వచ్చింది. అట్లా ఇక్కడ కూడా సో మనకు ఒక లైన్ రావాలనుకుంటే ఇందులో సో మనం ఏ ట్యాగ్ వాడాలా, హారిజాంటల్ రూల్ ఆర్ హారిజాంటల్ లైన్ అని కూడా చెప్పారు. దాన్నే హెచ్ఆర్ ట్యాగ్ అంటారు. హెచ్ఆర్, దీనికి హెచ్ఆర్ ట్యాగ్ కూడా ఎండింగ్ ట్యాగ్ అయితే లేదు. సో ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాము చూడండి, ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేస్తే హెచ్ఆర్ ట్యాగ్ అనేది వచ్చిందా. అట్లా హెచ్ఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ హెచ్ఆర్ ట్యాగ్కి మళ్ళీ మీకు ఇప్పుడు ఈ లైన్కి ఇక ఈ ఫార్మాట్ ట్యాబ్లోకి వస్తే లైన్ కలర్ పెట్టుకోవచ్చు, తర్వాత లైన్ వెయిట్ పెట్టుకోవచ్చు చూడండి. ఓకే, సో ఇట్లా స్టైల్స్ అన్నీ ఉన్నాయి కదా. అట్లా ఈ హెచ్ఆర్ ట్యాగ్ కూడా మనం మరి ఏం చేయాలా, ఈ ట్యాగ్ లోపల అట్రిబ్యూట్స్ అనేది రాసుకోవాలా. ఎలా రాసుకోవాలి, లోపలే హెచ్ఆర్ కలర్ ఈక్వల్ టు రెడ్ అని ఇచ్చా చూడండి, రెడ్ అని ఇస్తే రెడ్ వచ్చిందా. తర్వాత మరి ఇక్కడ మనకు ఒకసారి నేను సపరేట్గా మీకు ఇంకోటి దీనికి సంబంధించిన రిలేటెడ్ మెటీరియల్ కావాల్సి వస్తే మీరు గూగుల్లోకి వెళ్తే W3 స్కూల్స్ అని చాలా ఉన్నాయి సైట్స్. సో మీరు ఏదైనా ట్యాగ్ యూజ్ చేసినా టైప్ చేయొచ్చు అనమాట. హెచ్ఆర్ ట్యాగ్ ఇన్ HTML అని టైప్ చేస్తున్నాను ఇక్కడ. సో W3 స్కూల్స్ వచ్చింది కదా, అందులోకి వెళ్తే వాటికి రిలేటెడ్ మీకు వచ్చేసి చూడండి మొత్తం కంటెంట్ అంతా ఉంది. కిందికి వస్తే ఈ హెచ్ఆర్ ట్యాగ్కి అలైన్మెంట్, నో షేడ్, సైజు, విడ్త్ అని ఉంది. ఓకేనా, మనం ఏంటి కలర్ అనేది ఒకటి తీసుకున్నాం. ఇక్కడ అలైన్మెంట్ చూద్దామా ఇప్పుడు. ఇక్కడ ఇందులో ఈ అట్రిబ్యూట్ ఏంటనేది. సో ఇక్కడేమి ఈ పర్టికులర్గా మనకు కావాల్సినంత విడ్త్, హైట్ ఇక్కడ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు వర్డ్లో. మరి ఇక్కడ అలైన్ ఈక్వల్ టు ఇక్కడ మనకు చూడండి బ్రౌజర్లో చూపిస్తుంది లెఫ్ట్, సెంటర్, రైట్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ అలైన్ సెంటర్ అని ఇచ్చా. అలైన్ సెంటర్ అని ఇచ్చి లైన్కి సేవ్ చేస్తే ఒకసారి మీరు రీఫ్రెష్ చేసినట్లయితే ఇక్కడ సెంటర్ ఏమైనా వచ్చిందా, పోనీ అలైన్ రైట్ అని ఇస్తున్నాను, RIGHT అని టైప్ చేసాం, ఫైల్ సేవ్ అన్నాం. మరి ఇక్కడ రీఫ్రెష్ బటన్ ప్రెస్ చేస్తే ఏమైనా వచ్చిందా, డిఫరెన్స్ అనేది తెలిసిందా మీకు, తెలియలే. బట్ ఇక్కడ అట్రిబ్యూట్స్ మాత్రం మనకు ఇక్కడ సో లెఫ్ట్, సెంటర్, రైట్ ఇచ్చుకోవచ్చు, హెచ్ఆర్ లోపల అనేది ఒక ఎలిమెంట్స్ ఇచ్చుకోవచ్చు అనేది ఉంది ఓకేనా. బట్ అట్రిబ్యూట్స్కి వాల్యూ అయితే ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే హెచ్ఆర్ ట్యాగ్ లోపల ఈ విడ్త్ని చూసారో ఆ పర్టికులర్గా ఈ లైన్ యొక్క ఫుల్ పేజ్ ఉంది కదా, విడ్త్ పెట్టుకోవాలనుకోండి. ఇక్కడ విడ్త్ ఈక్వల్ టు ఒక 20 పిక్సెల్ ఇచ్చాం, లేదంటే 20% ఇస్తున్నాను చూడండి. ఇక్కడ సేవ్ చేస్తే ఇప్పుడు వచ్చిందా అలైన్మెంట్ రైట్, ఇక్కడ మనం ఇచ్చాం కదా అలైన్మెంట్ రైట్ అని. మరి ఇంతకుముందు ఎందుకు రాలేదు అంటే ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు కంటిన్యూగా ఉండడం వల్ల లైన్ అనేది సో మనకు అలైన్మెంట్ అప్లై అయినా డిఫరెన్స్ తెలియలేదు. ఇప్పుడు విడ్త్ తగ్గించేసరికి డిఫరెన్స్ తెలిసింది. అదే ఇప్పుడు అలైన్మెంట్ ఇక్కడ సెంటర్ అని రాస్తున్నాను చూడండి. ఓకేనా, సో ఇప్పుడు సేవ్ చేసి ఫైల్ని Ctrl+S రీఫ్రెష్ చేస్తే సెంటర్కి వచ్చిందా.
తర్వాత అలైన్మెంట్ లెఫ్ట్ అని యూజ్ చేస్తున్నాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాం. ఇక్కడ రీఫ్రెష్ చేయండి, లెఫ్ట్కి వచ్చిందా, అట్లా అనమాట. ఓకే, అర్థమైంది కదా ఇది. ఇప్పుడు మరి ఈ మొత్తము ఇందులో విడ్త్ పెట్టుకున్నాం. సైజ్ ఎంత పిక్సెల్స్ ఉండాలా, ఆ సైజ్ అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సాధారణంగా ఇప్పుడు నేను విడ్త్ వద్దనుకుంటున్నాం, విడ్త్ తీసేసాను. ఓకే, సైజ్ అనే అట్రిబ్యూట్ ఇస్తున్నాం. సైజ్ వచ్చేసి ఒక 20% ఇచ్చినాను అనుకోండి. ఇక్కడ చూద్దాం, డబుల్ కొటేషన్లో ఇచ్చి చూస్తే ఇక్కడ సైజ్ వచ్చిందా. అంటే ఇక్కడ ఎంఎస్ వర్డ్లో మీరు ఈ లైన్కి ఇందులోనే మీకు నచ్చిన చూడండి లైన్ వెయిట్ ఇచ్చుకోవచ్చు అనమాట, ఎంత వెయిట్ కావాలనుకుంటే. అట్లా మీకు ఇక్కడ హారిజంటల్ రూల్ కూడా మీకు ఎంత సైజులో కావాలో 20% ఉంది. అదే నేను 20 px అని రాశాను అనుకోండి ఇక్కడ పిక్సెల్స్ అని. సో చూస్తే సేమ్ ఉంది. అదే ఇప్పుడు ఇక్కడ 30 పిక్సెల్స్ లేదంటే 40 పిక్సెల్స్ రాశాను అనుకోండి. సో సేవ్ చేస్తే చూడండి 40. అంటే మీరు ఇక్కడ పర్సెంటేజ్ అయినా రాసుకోండి, పిక్సెల్స్ అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు 10% ఇచ్చాను సైజు. చూస్తే ఇప్పుడు మనకి ఇక్కడ 10% వచ్చింది కదండి. అదే ఇప్పుడు విడ్త్ ఈక్వల్ టు మీకు ఎంత, మనకు ఒక 20%లో ఉండాలనుకోండి. ఆ వెయిట్తో మనకు చూడండి ఇక్కడ సేవ్ చేస్తున్నాం, కంట్రోల్-S. ఇక్కడ ఏదో విడ్త్ తప్పు రాంగ్, ఇంకోటి ఇక్కడ ఏదైనా మీరు రాంగ్ ఒక క్యారెక్టర్ రాంగ్ చేసినా కూడా, తప్పుగా టైప్ చేసినా కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వదు. సో ఇప్పుడు చూడండి వచ్చిందా. అట్లాగా విడ్త్ కరెక్ట్గా ఒక 25 పిక్సెల్స్ పెట్టాం. ఫైల్ సేవ్ చూడండి. అట్లాగా మీరు హారిజంటల్ రూల్ అనేది అక్కడే కాకుండా ఎక్కడైనా రాసుకోవచ్చు. దీన్నే కాపీ చేసి ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ కింద రాసాం. చూడండి, సేవ్ చేయండి, ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేయండి, వచ్చిందా. అయితే ఇప్పుడు ఇక్కడ నేను విడ్త్ అనేది తీసేసాం. ఈ విడ్త్ అనేది పూర్తిగా తీసేసి ఏం చేస్తున్నాము, సైజ్ మాత్రమే పెట్టాము. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తే చూడండి విడ్త్ వచ్చిందా. బట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కలర్ గ్రీన్, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తే సేవ్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలైనటువంటి మీకు ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ హారిజంటల్ రూల్ అనేది, అంటే రూలర్ అనేది పెట్టుకోవచ్చు. లైన్ మీకు కావాల్సిన ప్లేస్లో. దీనికి క్లోజింగ్ ట్యాగ్ లేదు. వీటికి అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా. సో మీరు ఈ W3 స్కూల్స్లోకి వెళ్ళి కూడా రాసుకోవచ్చు అంత. నో షేడ్ అంటే ఇక్కడ మనకు ఎటువంటి షేడింగ్ కలర్ లేకుండా కూడా సో ఇక్కడ మనం రాసుకోవచ్చు అనమాట ప్రోగ్రామ్ అంతా కూడా. కాబట్టి ఈ అట్రిబ్యూట్స్ యూజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు, HR ట్యాగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, బ్రేక్ ట్యాగ్ గురించి డిస్కస్ చేసాం. ఈ రెండు కొత్తవి కాబట్టి ప్రాక్టీస్ చేయండి. మీరు నోట్స్ అంటారా, దాదాపుగా నెట్లోనే మీకు అవైలబుల్లో ఉంది. సో రాసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.